ఇటీవల కురిసిన వర్షాలకు అల్లూరు జిల్లా ఏజెన్సీలో కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా వంతెన నిర్మించుకున్న గిరిజనం. ఇటీవల కురిసిన వర్షాలతో వాగులు, గెడ్డలు వరద పోటుతో ఉరకలేస్తున్నాయి. కొన్ని చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల వల్ల అల్లూరు జిల్లా జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ మాదిగమల్లు గ్రామంలో 2 ఇళ్లు నేలమట్టమయ్యాయి. అలాగే గ్రామానికి ఆనుకుని ఉన్న వాగుపై వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామ ప్రజలకు బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. వారం రోజులుగా గ్రామంలోనే ఉండిపోయిన గిరిజనం వాగుపై కర్రలతో తాత్కాలిక వంతెనను నిర్మించుకున్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి విసిగిపోయిన గిరిజనం తమ సమస్యకు తామే పరిష్కారం కనుగొన్నారు. పరిష్కారం తాత్కాలికమే అయినా సమస్యను అధిగమించారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ మాదిగమల్లు గ్రామంలో గత వారం కురిసిన భారీ వర్షాలతో గ్రామంలో 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా వాగుపై వంతెన కూడా కొట్టుకుపోయింది. ఈ గ్రామ ప్రజలు బయటకు వెళ్లాలన్నా, గ్రామంలోకి రావాలన్నా ఈ వంతెన ఒకటే మార్గం. ఆ వంతెన కొట్టుకుపోవటంతో బయట ప్రపంచంతో ముల్లు గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి. పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మండల, జిల్లా అధికారులెవరూ మాదిగమల్లు గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. వారం రోజులు గడుస్తున్నా అధికారులు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోవడంతో గ్రామ ప్రజలంతా ఏకమై వాగుపై కట్టెలతో తాత్కాలిక వంతెన నిర్మించారు. ఇప్పుడు ఆ వంతెనపై నుంచి రోగులు, గర్భిణీలు మండల కేంద్రానికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇండ్లు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని, వాగుపై కొట్టుకుపోయిన కల్వర్ట్లను నిర్మించి సహాయపడాలని గిరిజనులు వేడుకుంటున్నారు.